భారతదేశంలో పెరుగు, చక్కెర తినడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పరీక్ష రాసే ముందు, కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు, ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు ఇంటి పెద్ద పెరుగు, చక్కెర కలిపి తినిపిస్తారు. ఈ చర్యకు చిహ్నం మధురమైన ప్రారంభం అనే భావనతో ముడిపడి ఉంది. స్వీట్ తినడం వల్ల అదృష్టం వస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ సాంప్రదాయానికి కేవలం మతపరమైన దృక్పథం కంటే ఇలా చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. సాధారణంగా పరీక్షలు, ఇంటర్వ్యూలు, పెద్ద పనుల మొదలు పెట్టే ముందు ఒత్తిడికి గురవుతాం. ఇలాంటి సమయాల్లో శరీరానికి త్వరగా శక్తినిచ్చే ఆహారం అవసరం. మెదడుకు తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్ కు చక్కెర ఒక ముఖ్యమైన మూలం. మరోవైపు పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల పెరుగు, చక్కెర తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉందని, పేగు బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలు చూపించాయి. ఒత్తిడి సమయంలో జీర్ణ వ్యవస్థ చెదిరిపోతుంది, అయితే పెరుగు దాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. కనుక పెరుగుకి చక్కెర జోడించడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇది కీలకమైన సమయాల్లో ఉపయోగపడుతుంది.